కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమికి వెళ్లిన బదిర గిరిజన మహిళను కొందరు కామాంధులు అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం సంగవాక గిరిజన గ్రామంలో ఉగాది నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బహిర్భూమికి వెళ్లి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆమె బంధువులు గాలించగా జీడిమామిడి తోటల్లో శరీరంపై గాయాలతో వివస్త్రగా కనిపించింది ఆ మహిళ. దీంతో బాధితురాలిని తునిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాధితురాలు ప్రాణాలతో పోరాడుతోంది. 5:30కి వెళ్ళింది. 6:30 కల్లా ఇంకా ఇంటికి రావట్లేదు, ఎటు గంట అయినా అనేసి చూసారు. మా అత్తగారు చూసి అందరినీ కనుక్కున్నారు, ఎవరింటికన్నా వెళ్ళిందేమో అనేసి. కనుక్కుంటే ఎవరింటికి రాలేదని చెప్పారు సార్. చెప్తే మళ్ళీ తోటలోకి వెళ్ళి చూస్తే చెప్పులు ఉన్నాయని మనిషి కనిపించట్లేదు సార్. కనిపించకపోతే అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ అందరిని తీసుకొని వెళ్ళి ఇలా కనిపించట్లేదేంటి అమ్మాయి అని చెప్పి అందరినీ తీసుకొని వెళ్ళి వచ్చేసరికి ఈ అమ్మాయి తోటలోనే ఈడ్చి లాగేసినట్టు ఉంది సార్. మొత్తం తలంతా కొట్టేశారు సార్. కొట్టేస్తే కొనుగుపుతో ఉన్న అమ్మాయిని మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆ గిరిజన మహిళ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది దీనిపై? కార్తీక్, ప్రస్తుతం అయితే గిరిజన మహిళ పరిస్థితి అయితే చాలా ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొనమూపురుతో ఆమె చికిత్స పొందుతుంది. శరీరం మీద అయితే ఆమెకి అటు తలతో పాటుగా శరీరం మీద కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఉగాది రోజు సాయంత్రం ఆమె కాలకృత్యాల కోసం బహిర్భూమికి వెళ్ళిన సందర్భంలో అక్కడే జీడిమామిడి తోటల దగ్గర నక్కినటువంటి కామాంధులు ఆమె మీద ఒక్కసారిగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె హత్య చేసేందుకు ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను బంధువులు గాలింపు చర్యల్లో భాగంగా గుర్తించారు. వెంటనే తునిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే చేర్పించారు చికిత్స నిమిత్తం. ప్రస్తుతం అయితే ఆమె చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. శరీరం మీద తీవ్ర గాయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇక బాధితురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు. ఇప్పటికే కొంతమంది అనుమానితుల్ని గుర్తించి వారిని విచారణ చేస్తున్నట్టు పోలీసుల వర్గాల నుంచి మనకి సమాచారం అందుతుంది. అయితే ఎవరైతే ఈ బాధితురాలు గిరిజన మహిళ ఉందో ఆమె మోగా చెవిటి లక్షణాలు ఉన్నాయి ఆమెకి. కనీసం ఆ ఘటన జరిగినప్పుడు తన ప్రాణభయంతో అర్థనాదాలు కూడా చేసేందుకు వీల్లేని పరిస్థితిని చూసి వారంతా కూడా ఆమె అత్యాచారం చేశారు. అయితే దీని మీద పోలీసు శాఖ అయితే సీరియస్ గా తీసుకుందని చెప్తున్నప్పుడు కూడా నిందితులు ఎవరన్నది కూడా ఇంతవరకు వెల్లడించలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే బాధితురాలు అన్న ఒక ఆర్మీ జవాను, దేశానికి రక్షణగా ఉన్నటువంటి జవాన్ తన సోదరికి జరిగినటువంటి అన్యాయం చూసి జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ రాజు.